కొందరు నాయకులు ఇప్పుడు మనం తెలంగాణ అంటున్నాం. 3 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాను. అయితే గత 6 నెలలుగా తెలంగాణ ఉద్యమం ఎక్కడికి రాలేదు. అయితే చాలా మంది ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ సపరేట్ స్టేట్ జరుగుతున్నామని అంటారు. తర్వాత చాలా నాకు ఆత్మసాధన వచ్చింది. ఈ 3 నెలలు ఇక్కడ చూడడానికి తెలంగాణ రావట్లేదు. రేపు పొద్దున ఉత్తర తెలంగాణని రేపు దక్షిణ తెలంగాణ ప్రత్యేక హైదరాబాద్ ఖచ్చితంగా నాకు ఆత్మహత్య ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఇంకోటి ఏంటంటే మనం నేషనల్ మీడియా ఎందుకు చూపించలేదు తెలంగాణ మీడియా. ఇప్పుడు ఏంటంటే మన బీచ్ ఫెస్టివల్ అయితే ఉస్మానియా అయితే నేషనల్ మీడియా చర్చ పెట్టారు. అదే దేశ పార్లమెంట్లో 3 రోజులు పార్లమెంట్లో తెలంగాణ సంబంధించి అయిపోయినా కూడా పార్లమెంట్ అయిపోయినా కూడా చర్చ పెట్టలేదు. బీచ్ ఫెస్టివల్ గురించి గొడవ చెప్పి నేషనల్ మీడియాలో పెట్టారు. సరే ఇంకోటి నెట్ ఉపయోగించిన తెలంగాణ వాళ్ళలో ఆంధ్రలో కంపెనీలు పనిచేస్తారు, ఆంధ్ర యజమానుల కింద ఆంధ్ర ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. ఒకవేళ తెలంగాణ ఫోరంలో సభ్యుడు అయితే వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం. ఇలాంటి కొంచెం నెట్ యూజ్ చేసుకుంటున్న తెలంగాణ వాళ్ళు నేను ఫోరంలో సభ్యులు కాలేకపోతాను. సో ఇలాంటి తీర్చాలంటే మనం మన భయాన్ని తీర్చాలంటే నా పేరు సురేందర్. నేను జేఈటీ మీడియా రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను. మీడియా పూర్తి నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 3 మంత్స్ తర్వాత మనకి రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో స్టాండర్డ్ మనకి చెప్తానని చెప్పింది గవర్నమెంట్. సో ఇలా మనకి ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా 2 పార్టీలు మనకు చెప్తున్నాయి. ఒకటి వచ్చేసి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్ అనుకూలంగా మేము తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. అట్లే ఈ 2 ఇట్లా ఇప్పుడు మీరు పరకాల ఎలక్షన్లో వచ్చేసి మీరు ఈ 2 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్తున్నారు. అప్పుడు మీరు అక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలో అనేది బీజేపీ ఎవరికి మద్దతు ఇవ్వాలని కొంచెం సస్పెన్స్లో ఉన్నది. అలాగే ఇప్పుడు 6 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత కానీ 6 మంత్స్ తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కరెక్ట్ ఎన్నికల సిచ్యువేషన్కి వచ్చేసరికి మేము కూడా తెలంగాణకు అనుగుణం మేము పార్టీల నుంచి విడిపోయి మేము కూడా వాళ్ళకు ఒక పార్టీలాగా క్రియేట్ చేసుకొని వాళ్ళు తెలంగాణకు అనుగుణం అని చెప్తారు. అప్పుడు మేము కూడా జేఏసీలో భాగంగా అవుతామని వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇది ఎందుకు అడుగుతున్నా అంటే నేను రీసెంట్గా ఇదివరకు చేయాలి దగ్గర టీఆర్ఎస్ ఎలక్షన్ అవుతుంటే అప్పుడు ఒకసారి ఫస్ట్ సారి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నది, తర్వాత టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నది. అయితే నేను చెప్పాను అప్పుడు ఈసారి ఓటు మన ఇంటికి మొత్తం టీఆర్ఎస్ వేయాలి, ఎందుకంటే మన తెలంగాణ వస్తే మన ఇంట్లో అందరికీ జాబులు వస్తాయి కాబట్టి మనం తెలంగాణకి వెళ్ళాలంటే మా అమ్మ ఒక మాట అన్నది, అరే ఒకసారి టీఆర్ఎస్ ఏమో టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటుంది, ఒకసారి ఏమో కాంగ్రెస్ తోటి పెట్టుకుంటుంది, ఎట్లా నమ్మాలరా అని మా అమ్మ అన్నది. ఇందుకోసం అడిగాను. ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికి 3 ఇయర్స్ నుంచి నెట్లోని నేను జేఎన్టీ జాబ్ అని ఒక పేజీ క్రియేట్ చేశాను, ఒక యూజర్ ఐడి కూడా క్రియేట్ చేశాను. ఎవ్రీడే నేను శ్రీనివాస్ అన్న ఇట్లా కొంతమంది ఇంకా చాలామంది ఎవ్రీడే ఒక మెసేజ్ పెడుతుంటారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా కానీ నడవకున్నా కానీ ఎవ్రీడే తెలంగాణలో మాత్రం ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఇలా ఉద్యమంలో చాలా మంది మాకు తెలంగాణ జేఏటీ అనేసరికి సరిగ్గా లేదు, ఎందుకంటే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉద్యమాల్లో రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే చాలా అయినాయి రీసెంట్గా కొన్ని కాలేజీలు వచ్చాయి తెలంగాణకు చేయని క్లాస్ బైకట్ పెట్టినందుకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని డిటైన్ చేయడం జరిగింది. ఇట్లా మొన్న రీసెంట్గా ఎగ్జామ్లో మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి. ఆ ఎగ్జామ్స్లో 10,000 మంది తెలంగాణ స్టూడెంట్స్ని డిటైన్ చేయడం జరిగింది. ఇలా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ భయపడుతున్నారు కాబట్టి టీజేసీ తరఫు నుంచి కూడా మా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ని ఉద్యమాల్లో భాగం అంటే ముందుకు నడిపించి యాక్టివ్ మెంబర్స్గా ప్రొఫెషనల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ తెలంగాణ గురించి ఇప్పుడు మనకు సైన్స్ సోషల్ స్టూడెంట్స్ ఉద్యమాల్లో ఓయూకేయూ స్టూడెంట్స్ ఏ విధంగా యాక్టివ్గా పాల్గొంటున్నారో అదేవిధంగా జేఎన్టీ స్టూడెంట్స్ కూడా అంత యాక్టివ్గా మెంబర్స్గా పాల్గొన్నట్లయితే ఉద్యమం మామూలుగా కేయూ ఓయూ వచ్చి స్టూడెంట్స్ పాల్గొంటేనే ఇప్పుడు ఇంత ఊపిరిలో ఉంది. ఒకవేళ జేఎన్టీ విద్యార్థులు కనుక పాల్గొన్నట్లయితే మన తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ 460 కాలేజీల పైన ఉన్నాయి, అదేవిధంగా ఎంటెక్ ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాయనుకో తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా ముందుకెళ్తుంది. కొంచెం అంటే మీరు చొరవ తీసుకోవాలని చూస్తున్నారు, ఎందుకంటే అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఉద్యమాలకి ప్రొఫెషనల్ స్టూడెంట్ వస్తే వాడిపైన ఒక భయాందోళనకి కుదిరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మా ప్రొఫెషనల్ స్టూడెంట్ ఏదైనా ఇట్లా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందే చెప్పాను
ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి సందర్భం, మన ఉద్యమ వ్యూహం గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఇవాళ కూడా కాదు, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఉద్యమ వ్యూహం గురించే మాట్లాడాలి, కానీ విడిగా ఎన్నికల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కనుక ఆలోచన చేయవలసింది ముందు మనము మెదడు నుంచి ఆలోచన తొలగించాలి. తక్షణం కర్తవ్యం ఏంది? ఇప్పుడు చెప్తున్నా, ఒక సంక్షోభం అనేది అయితే అన్ని పార్టీలో ఉంది. దాన్ని ముందుకు ఎట్లా నిర్ణయాత్మక దిశగా పార్టీలు కదిలేటట్టు ఏం చేస్తాం? ఒకవేళ కదిలేటట్టుగా ప్రయత్నం చేస్తాం, పార్టీలు చీలిపోతాయి. అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం, కానీ ఇప్పటికిప్పుడు మనం తొందరపడి దానిపైన ఒక ప్రకటన ఎందుకు చేయాలి? అందుకే నేను పదే పదే చెప్తున్నా, ఊహాజనితమైన ప్రశ్నలు అడగాలి. ఇది ఇట్లయితే, అది అట్లయితే, అగర్మగర్లకు సమాధానాలు ఉంటాయా రాజకీయాలు? నీవు లక్ష్యం పెట్టుకుని లక్ష్యం దిశగా కదలాలి. వస్తున్న పరిణామాలను బట్టి వ్యూహాలను సవరించుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు ఊరుకుంటామా? దానికి తగ్గ పద్ధతిలో మనం దానికి తగ్గ రీతిలో వ్యూహాలను కూడా ఆలోచించుకుంటాం. ఇది మనకు మొట్టమొదటిగా స్పష్టత. మీరు చెప్పేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ప్రొయాక్టివ్ యూ షుడ్ బి రియాక్టివ్. నో యూ హ్యావ్ టు బి ప్రొయాక్టివ్, నాట్ రియాక్టివ్ అంటున్నావు. అది అట్లా వస్తే ఎట్లా రియాక్ట్ అవుతావు నువ్వు అంటున్నావు. అట్లా కాదు, నువ్వే డిసైడ్ చేయాలి అంటున్నా. అట్లా ఇది ఇట్లా జరిగేటట్టుగా నువ్వు డిసైడ్ చేయాలి. ప్రొయాక్టివ్ ఉండాలని నేను అంటున్నాను. నువ్వు ప్రొయాక్టివ్ ఉండాలంటే నీ స్ట్రాటజీ, నీ క్లారిటీ ఉండాలి కదా. నువ్వు క్లారిటీ ఉండి నడుస్తున్నప్పుడు అది వచ్చినప్పుడు ఏమవుతుందని అప్పటి పరిస్థితిని బట్టి మనం ఊహించుకుంటాం, దానికి సంబంధించిన టార్గెట్స్ మనం వేసుకుంటాం. అందుకని నిరంతరం మన ఆలోచన ఉద్యమం ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, తెలంగాణ శక్తులను ఎట్లా ఐక్యం ఉంచాలి, ఆంధ్ర శక్తులను ఎట్లా బలహీనపరచాలి, ఈ సంఘటిత శక్తిని కాపాడటం ఎట్లా ముందుకు తీసుకుపోవటం, ఇది మన ఆలోచనలో ఉండాలి. ఆ దిశగా ఆ పార్టీల్లో పరిణామాలు వస్తాయని అనుకుంటున్నాం. వస్తే ఏం చేస్తాం అప్పుడు మనం ఆలోచిస్తాం, రాకపోతే ఏం చేస్తాం అప్పుడు మనం రియాక్ట్, దాన్ని బట్టి నిర్ణయించుకుందాం. ఇప్పటికిప్పుడు ఒకవేళ అంటే అప్పుడు మనం ఏం చేయం, ఇట్లనే ఉంటాం. ఈయన నిర్ణయాలు తీసుకొని మంచిగా ఎన్నికలకు కరెక్ట్గా చేసి గెలిచి తెలంగాణ చేస్తే బాగుండు అని అనుకుంటాం. అది కరెక్ట్గా మంత్రాల చింతకాయలు రాదు, అది ఆడబెట్టి మంచిగా మనం ఇట్లనే కూర్చొని వాడు కదిలితే దానికైతే తెలంగాణ వస్తుంది అని అనుకుంటే తప్పు. అట్లా రాదు. మనం కదిలితే, సంఘటితంగా ఉంటే, ఉద్యమానికి సిద్ధపడితే, బలంగా ఉద్యమాన్ని నిర్మిస్తే మనం తెచ్చుకోగలం. ఆ తెచ్చుకునే క్రమంలో తెలంగాణ కంటూ రాజకీయ అస్తిత్వం అనేది ఏర్పడుతుంది. ఏర్పడే క్రమంలో మనం ఎట్లా చేస్తామనేది అప్పుడు సందర్భాన్ని బట్టి, ఆ వచ్చిన పరిణామాలను బట్టి తప్పనిసరిగా మనకు స్ట్రాటజీ ఉంటుంది. ఎన్నికలు అంటూ ఉంటే తెలంగాణ శక్తిగా ఐక్యంగా ఉండాలనేటువంటి ప్రయత్నం మనకు ఉంటుంది. ఆ దిశగా మన ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ఇది మొట్టమొదటిగా ఆలోచించాలి. రెండవది, రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే రకమైన ప్రయత్నం ఉండాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ శక్తులు తెలంగాణ అభివృద్ధి కోసం ఇవాళ ఏం చేస్తున్నామో రేపు అదే ప్రయత్నం చేయవలసింది. అంటే ఒక కాన్సెంటియస్, ఒక సమాజాన్ని నడిపించగలిగేటువంటి ఒక చోదక శక్తి, ఒక ప్రేరకంగా మనం నిరంతరంగా పనిచేయాలి. ఆ పాత్ర మన మీద ఉంది అని మనం రికగ్నైజ్ చేయాలి. అది మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి దానికి కావలసిన ప్రయత్నాలు, నిర్మాణాలు అవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మూడోది ఏంటంటే, భయంతో మొదలైతే ఆగదు. ఇప్పుడు మంచిగా తెలంగాణలో యాక్టివ్ ఉండి ఫస్ట్లో పాస్ అయిన లేరు. తర్వాత వాడికి తెలంగాణ క్యాండిడేట్ పేపర్ అనేది ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. మీ కాలేజ్ వాళ్ళకి మీ సొంత హాల్ టికెటే నీకు గుర్తుండదు. కాలేజ్ వాళ్ళకి యాక్టివ్గా ఉన్న 10,000 మంది హాల్ టికెట్లు నమ్మని తెలుస్తాయి. టికెట్ ఎట్లా చేస్తాం? నేను ఒక మాట అడుగుతున్నా, టికెట్ ఎట్లా చేస్తాం? ఇవన్నీ మీరు కాలేజీలో ఐక్యంగా ఉంటే వాడు ఎందుకు చేస్తాడు అంటున్నాను నేను. నువ్వు కాలేజీలో గట్టిగా ఉంటే 2-3 ఉండి ఆంధ్ర లెక్చరర్లే డామినెంట్గా ఉన్నటువంటి సందర్భాలలో అట్లా జరుగుతున్నాయి తప్ప, కానీ అన్ని సందర్భాల్లో అట్లేం జరగాలి. యాక్చువల్లీ మేబీ టు యాడ్ టు దిస్ పాయింట్, నేనేం చెప్తున్నానంటే మన వాళ్ళు అంటే స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ టెక్నికల్ స్టూడెంట్స్ అందరికీ ఇంజనీరింగ్, సిఎంపీ అన్నీ చెప్పినట్టే, అంటే ఒక మామూలు డిగ్రీ లేకపోతే చేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది. అదే ఒక ఇంజనీరింగ్ అయితే అట్లీస్ట్ 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అమ్మ నాన్నలు కష్టపడి 2 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నారు కాబట్టి రోడ్డు మీద రావడానికి భయం, ఆ భయంతో ఆగుతున్నారు. అంతేగాని తెలంగాణ అంటే నేను ఒక మాట చెప్తానండి. అన్ని సార్లు అందరూ నేను 2 మాటలు చెప్తాను. మొట్టమొదటిగా అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతిరోజు చదువుకుంటారు. సమ్మె వస్తే ఆ రోజు చదువుకోలేరు అంటే నేను నమ్మను. ఎవరు చదివినా మా భాషలో చెప్పాలంటే 5 మ్యాచ్ 20-20 మ్యాచ్ కదా, ఇంకోటి అయితే కాదు కదా. ఈ చదువుకి ఇంత అంతరాయం ఉద్యమం వల్ల కలుగుతుంది అని అంటే నేను నమ్మను.
నిజంగా నీకు ఒక మాట చెప్పాలి, ఆ డిఫికల్టీ బిఏ విద్యార్థులకు ఉంటుంది. వాడు రోజు చదవకపోతే నడవదు, మీకు నడుస్తుంది, వాడికి నడవదు. ఎందుకంటే మీకు ఒక అడ్వాంటేజ్, మీకు 2 3 ఇంటర్నల్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్స్ కనుక జాగ్రత్తగా మీరు చదువుకోగలిగితే ఫైనల్ ఎగ్జామినేషన్ 50% ప్రిపేర్ అయ్యింది. కాబట్టి మీరు మీ కాలేజ్ వదిలిపెట్టి మీ క్లాసులు బాయ్కాట్ చేసి చేయవలసిన పని. నేను అనేది ఏంటంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ విల్. మీరు ఆలోచన చేస్తే ఒక మార్గం కనబడుతుంది. ఇప్పుడు మెడిసిన్స్ ఉంది, ఒక మార్గం. ఆదివారం పూట శనివారం పూట కాలేజ్ ఉండదు. శనివారం పూట హాఫ్ డే మేము మా కాలేజ్ దగ్గర ఉన్న బస్తీలలో మేము ప్రచారం చేస్తాం, ఒక మార్గం. ఇవన్నీ కూడా మనం చదువులు వదులుకోకుండా, కాలేజీ వదులుకోకుండా, కాలేజీలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చేయగలిగే పని. ఒకేషనల్గా మన కాలేజీలో కూడా తెలంగాణ ధూమ్ధామా, తెలంగాణ టాప్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ అన్నింటికీ కూడా మనం రోడ్ల మీదకి రావాల్సిన పని లేదు, మన చదువు వదులుకోవాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్యన వైరుధ్యం అనేది కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు అనేది ఇండివిజువల్ స్టూడెంట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక ఉత్తరం రాయొచ్చు, రీడర్స్ కాలంకు నువ్వు ఒక లెటర్ రాయొచ్చు, నెట్లో మెసేజ్ పెట్టచ్చు. సపోర్టింగ్ దిస్ యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ టు సెండ్ SMS. మన మీటింగ్ అయింది, మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ అందరికీ SMS పెట్టమని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇట్లాంటివి అనేక రకాలైన పనులు ఉంటాయి. ఉద్యోగం అంటే అన్నిసార్లు రోడ్ల మీదకి రావాల్సిందే ఏం కాదు. ఆలోచన చేయగలిగితే మార్గం కూడా దొరుకుతుంది. అదే నేను చెప్పాను. That was to add to this point. I have a different question. Problem మన జయశంకర్ సార్ ఉన్నారు, జీవితాంతం తెలంగాణ చూడాలి అనుకొని ఆఫ్టర్ డిసెంబర్ 2009 వాళ్ళు అంటే రిజల్ట్ వచ్చింది, తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. అయినా కొన్ని అనివార్యంగా కొంచెం జాప్యం జరిగింది. జాప్యం వల్ల ఆయన కలర్ నెరవేరకుండా ఆయన చదవలేదు. ఇప్పుడు ఈ జాప్యం మీకు ఎన్ని రోజులు జరుగుతుంది? ఇట్లా ఎంతమంది తెలంగాణ చూడకుండా తెలంగాణ కోసం ఇండియన్లో కష్టం. అదే తెలంగాణ నిర్మాణం అయినాక ఆయన 1 year బతుకున్న ఎంతో బాగా చేసేవారు. ఆయన లేని లోపం అంటూ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో ఇట్లా ఈ జాప్యం మీకు ఎన్ని రోజులు మనం సాధించాలి? అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఇది మనం కావాలని జాప్యం చేస్తున్నాం? మనం చేసింది కదా, చేస్తాం. మనం ఎదుర్కొంటున్న శక్తులు అంత బలంగా ఉన్నాయి కాబట్టి ఆపే ప్రయత్నం నిరంతరంగా చేస్తారు, తెచ్చుకునే ప్రయత్నం మనం నిరంతరంగా చేస్తాం. ఆధిపత్యం చెలాయించేటోడు ఎప్పుడు ఆర్గనైజ్ అయ్యి, వాడి చేతిలో మీడియా ఉంటుంది, వాడి చేతిలో వ్యవస్థలు ఉంటాయి, వాడి చేతిలో డబ్బులు ఉంటాయి. అణచివేయబడిన వాడి చేతిలో ఏముండవు. వాడి నిరంతరం వ్యవస్థను సృష్టించుకుంటూ బయలుదేరుకుంటూ పోవాలి. మనం ఇక ఆంధ్ర పెత్తనం నడవనీయము, నీ పెత్తనం కింద మేము బతకము అనేది వారికి అర్థమయ్యేదాకా వాడి పెత్తనం చెలాయిస్తాం. ఆ పెత్తనం తెగదెంపులు చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది అనేది వారికి అర్థం కాదు. వారికి చాలా విషయాలు అర్థమైంది. మీరు ట్రైన్లు ఆపుతారు, రోడ్లు ఆపుతారు, సమ్మె చేస్తారు, ఆఫీసులు బంద్ చేస్తారు, బొగ్గు ఆపుతారు, ఏదైనా చేయగలుగుతారు అనేది అర్థమైంది. వారికి తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే, ఇంత చేసినా తెలంగాణ ఎమ్మెల్యేలను నేను కొనొచ్చు. 2 కోట్ల ప్యాకేజ్, అందులో 25 లక్షల నుంచి 50 లక్షల క్యాష్ అట, ఫార్చ్యూనర్ కార్ అట, మిగిలింది కాంట్రాక్ట్లో ఇంకో రూపంలోనే ఇచ్చిందట. 2 కోట్ల రూపాయలు నాకు ఒక్కొక్కసారి నవ్వొస్తుందండి. ఇవాళ రేపటి జమానాలో హైదరాబాద్లో ప్లాట్ ఉంటే 2 కోట్లు వస్తుంది. నీకు ప్లాట్లు లేకుండా ఉన్నవా? ఎమ్మెల్యేగా ఉంటా సంపాదించుకోవటం ఏమైనా కష్టమైన పని? నువ్వే తెలంగాణ అయితే అంతకంటే ఎక్కువ వస్తాయి కదా. మరి అట్లా అనుకుందాం మనకి కాసేపు. అంటే సంపాదించుకోవడానికి తెలంగాణ అని అడుగుతలేము మనం. అంటే నీవే రాజురా అంటే కూడా ఈ రాజు దగ్గర ఉంటే నాకు 2 కోట్లు వస్తాయి పోయేటోకి ఏమన్నా అవివే కూడా అన్నా, 3 కూడా అన్నా, చరిత్ర చూడటానికి నిరాకరించిన వాడు అని అన్నా, కూడా ఆత్మస్థాయి అంటే ఈ బలహీనతను వాళ్ళు వాడుకుంటారు. మనం ఆ బలహీన మనకుండే వాడికుండే ఆ బలము మన బలం కావాలి. 5 రోజు తెలంగాణ సార్ తెలంగాణ జాబ్ ఉద్యమంలో ఎక్కువ శక్తిగా అభివృద్ధించారు సార్. అయితే దీన్ని టార్గెట్ చేస్తూ వ్యతిరేక రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి ఎన్నో విమర్శిస్తారు. ఆ విమర్శలు ప్రజలు పట్టించుకోలేదు. ఈ తెలంగాణ జాబ్ బలహీనపరచని కొన్ని సంఘాలు, కొన్ని సంఘాలు
జేఎన్టీఓ మీద ఒక కుట్రతోని ఒక అపార్థం చెప్పి దాన్ని బలహీనం చేద్దాల్సి వస్తుంది. అట్లా ప్రతి ఒక్కదానికి డిఫరెంట్ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, వేరే వాళ్ళని విమర్శిస్తారు. ఈవెన్ మమ్మల్ని టీఎన్ఎఫ్లో కూడా నెట్వర్క్ విమర్శిస్తున్నారు. మీరు టీఆర్ఎస్ తొక్కుతుందని లేకపోతే వేరే తొక్కుతుందని కేసీఆర్ అని అంటారు. కాబట్టి ఆ పొలిటికల్ ఎదుర్కొనే దానికన్నా మనకి సంఘాలకే పుట్టిన పుట్టగోళ్ళ విమర్శలు ఎక్కువైపోతుంది. దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి? నేను అనుకోవడం అవి బలహీనమైపోయింది. అవి లేవు, అంత లెక్కలోకి పెట్టదగినటువంటి సంఘం లేదు. మిగిలిందట రాజకీయ నాయకులు, సంఘాలు ఏవి లేవు ఇప్పుడు వాళ్ళ చేతిలో. ఇంకొకటి మీరు అన్నారు తెలంగాణ వస్తే మళ్ళా చిన్న రాష్ట్రాలు ఇళ్ళకెళ్ళి మళ్ళీ అట్లా రాదండి. ఒక అస్తిత్వ రూపకల్పన వేరే వందల సంవత్సరాలు పడుతుంది, ఒక్క రోజుతో ఏర్పడుతుంది. మనం మామూలుగా అంటాం కదా, ఒక రాయి ఏర్పడటానికి అది ఎంత సమయం పట్టింది. ఇది నా రాష్ట్రం అనే భావన ఏకాఏకిన రాదు, దానికి అనేక సంవత్సరాల సమయం పట్టింది. భారతదేశం ఏర్పడినాక అప్పుడు ఎంత 16 రాష్ట్రాలు, 56లో ఏర్పడ్డాయి 16, మరి ఇవాళ ఇంకో 16 దాకా ఏర్పడ్డాయి కదా రాష్ట్రాలు. దేశం ముక్కలైతే అట్లేం రాలే కదా, కొత్త డిమాండ్లు రాలే కదా. 3 రాష్ట్రాలు ఇచ్చినాక కూడా కొత్త డిమాండ్ రాలేదు. తెలంగాణ ఒకటి, తెలంగాణ అప్పటికే ఉంది. కాబట్టి ఇవన్నీ అసలేని ఒక చరిత్ర తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు. వాటిని మనం సీరియస్గా పట్టించుకోవాలి. ప్రతి గల్లీ రాష్ట్రం అడుగుతారా సాధి మనం మరొక నలుగురు భక్తులు ఉన్నారు. తెలంగాణ జేఏసీ భాగస్వామ్య పరిషత్ అడ్వకేట్ జేఏసీ మరియు ఉద్యోగ సంఘాల జేఏసీ నుంచి మరి వారు ఉన్నారు. కాబట్టి వారి ప్రసంగాల తర్వాత మరి కొద్దిసేపు మన సందేహం నివృత్తి చేసుకున్నాం. ముందుగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మిత్రుడు ప్రహ్లాద్ మిత్రులు గారు, సోదరులందరికీ తెలంగాణ ఉద్యమకారులు ఫ్యూచర్ ప్లాన్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అనేది ఒక ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఒక రాజేంద్ర రెడ్డి తల్లి గారు అందరూ కూడా సమాన బాధ్యత గురించి ఎవరి ఆలోచన వాళ్ళు చెప్పారు. మనం ఏం చేస్తే ఈ ఉద్యోగంతో తీవ్రంగా అవుతుంది. మనల్ని మోసం చేసే రాజకీయ నాయకులు ఎప్పుడు ఈ ఉద్యమంలో పాల్గొంటారు, దానికి చేయవలసిన మన బాధ్యత ఏమి అని ఆలోచించినప్పుడే ఫ్యూచర్ ప్లాన్ అనేది ప్రాబ్లం. నువ్వు ఎంతమంది ఉన్నారు, ఇంకో ప్రశ్న లేదు. మీ ఒపీనియన్ చెప్పండి, వాట్ ఈస్ ద వే ఆఫ్ ఫ్యూచర్ ప్లాన్ ఫర్ గవర్నమెంట్. మీ ఒపీనియన్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఇంటలెక్చువల్గా ఉదయం కానీ నేను కానీ ఇంకా అందరం కానీ కూర్చొని దిస్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద యూత్ ఆఫ్ ద దిస్ తెలంగాణ. Then which way we will take them, which direction we will take them for get the result. నేను ఆలోచిస్తాను. అప్పుడు కానీ ఎవరు చేస్తారు, ఏం చేయాలి అంటే చేయాలి ఏం చేయాలి. మనకి ఇండివిజువల్ విజన్ ఉండాలి. ఆ ఇండివిజువల్ విజన్స్ ఒక్క ఇండివిజువల్ విజన్తో 1000 మంది 1,000 లక్షల కోటికి వెళ్ళిపోతారు. ఆ కోటి విజన్తో తెలంగాణ రేపే రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు మేము ప్రొఫెషనల్ స్పోర్ట్స్లో ఉన్నాము, మాకేదో ఫ్యూచర్ పాడవుతుంది, ఎలా చేయాలి, ఎలా గైడ్ చేస్తారు లేదు. మీ ఫ్యూచర్ పాడు కాకుండా మీరు ఏం చేయగలుగుతారు అది కావాల్సిన. ఎవరు కూడా మాకు సంబంధించిన ఫ్యూచర్ పాడు చేసుకొని ఉద్యమించుకొని ఎవరు చెప్పాము. మేము కూడా మా ఫ్యూచర్ పాడేసుకుంటే చెప్పాం. అందరం కూడా మన ఫ్యూచర్ బాగుండాలి, మన విజన్, మన సాధన, తెలంగాణ రాష్ట్ర సాధన, దాన్ని ఎలా సాధించుకోవాలి ఆ విషయం ఉండాలి అంతే. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరి వ్యూ వాళ్ళు గ్రూప్ డివైడ్ అండి, డిబేట్ పెట్టండి, ఏం చేస్తాం. వన్ థింగ్, పొలిటికల్ పార్టీస్ ఆర్ చీటింగ్ ద
పీపుల్ ఆఫ్ తెలంగాణ. మనం చేయకుండా దిస్ జేఏసీ నాన్ పొలిటికల్, స్వార్థం లేని జేఏసీ. కాబట్టి మీరు ఈ స్వార్థం లేని జేఏసీ కలిసి యుద్ధాన్ని తీసుకెళ్ళాలి. ఒకటి రీజన్, రేపు ఎలక్షన్ వస్తాయి కదా, వస్తాయి, రైట్ తప్ప వస్తాయి. ఎవరు నిజమైన తెలంగాణ వాళ్ళు మనం నిర్ణయించుకోవాలి. ఇవాళ వచ్చి మేము తెలంగాణ డ్రామా చేస్తే జరిగేది లేదు. మనం ఇన్ని రాజు ఇంటలెక్చువల్ చదువుకోవాలి, నేను చదువుకోవాలి, మనకైతే నిజం ఉండాలి. ఊహించులో ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని అపోజ్ చేయాలి, స్మాల్ బేస్లో ఉండాలి. కానీ మేము కూడా బ్యాలెన్స్ ఉన్నాయి, జేఎస్ కూడా నో క్వశ్చన్ ఆఫ్ మిడిల్. We have taken one strong stand. ఎవరు సపోర్ట్ చేయాలా చేస్తాం, ఆపే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకుంటాం. ఆ సాధన కొడుతున్నాం, సవాల్ పట్ల పాల్గొంటున్నాం. జై తెలంగాణ. కార్యక్రమంలో భాగంగా అడ్వకేట్ చేసినటువంటి మరి ప్రసాద్ గారిని ప్రసంగిస్తున్న కోసం తెలంగాణ నెటిజన్స్ దానికి ఇలాంటి చర్చ నమస్కారం కవర్ చేశాను. నేను ఎక్కువ టైం తీసుకోను. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఆకాంక్ష ఆప్టిమిస్టిక్గా ఉన్నారు తప్ప రాష్ట్రాలతో బెదరాలని కొంచెం ఇబ్బంది. నిజానికి ఇప్పటిలో ఒకసారి ఉన్నాను. అదే 11 ఏళ్ళు అంతకుముందు నుంచి కూడా తెలంగాణ రెండో దశ 69 పక్కపోతే 96 నుంచి మొదలైన తెలంగాణ ద్వారా చాలా ఉత్సాహకరంగా సాగింది. కొన్నిసార్లు నిరుత్సాహం. ఈ నిరుత్సాహం వల్ల ఈ ప్రశ్నలు వస్తుంటాయి. ఏమైనా టీపీఎస్ చేస్తుందా, టీఆర్ఎస్ చేస్తుందా, ఇదంతా కాకుండా తెలంగాణ చేసేది ఉమ్మడి కార్యాచరణ ఇవ్వడానికి తెలంగాణ ఉద్యమకాలం ప్రత్యేకించి ప్రజాస్వామ్య రూపాలలో తెలంగాణ అంశాన్ని ఇవి విజయాలు చూస్తున్నప్పుడు కూడా మనం కొంచెం కావాల్సిన గ్యాప్స్ కారణంగా ముఖ్యంగా చెప్పాల్సిన అంశం ఏంటంటే మనకు బాగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో సకల జన సమ్మెను మొత్తం ప్రపంచంలో ప్రజాస్వామ్యం జరుగుతున్న ఉద్యమ రూపాలలో ప్రధానం. గొప్ప రిజల్ట్స్ ఇచ్చింది. మనం దాంట్లో విప్లవానికి నేను చేసి కూడా చాలాసార్లు వచ్చింది. అదే విప్లవం అనే పదం కరెక్ట్ కానీ కాదు. ఇది ఒక రాజకీయ డిమాండ్. తెలంగాణ ఉద్యమం ప్రజల ఆకాంక్ష దేశానికి దేశంలో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం రాష్ట్రం. ఇది ఇప్పుడే రావాలా, రేపే రావాలి, అయ్యో ఇలా వస్తుంది, ఇప్పుడు ఉన్నది రాలేము, ఎల్లుండి వస్తే నమ్మకం ఏముంది, ఇవన్నీ ఊహేంత డౌట్స్. ఆ డౌట్ వల్ల మనకు ఆకాంక్ష తగ్గదు కదా. వస్తుందనే ఒక ఆప్టిమిస్టిక్ వేలనే మనం పోరాటాలు చేస్తాం. మనతోటి కలిసి వచ్చే శక్తులను కలుపుకోవాలి. అంతిమంగా దీంట్లో పొలిటికల్ పార్టీస్ తక్కువ, కొంత పొలిటికల్ పార్టీస్ పాల్గొనే డిఫరెంట్ క్యారెక్టర్ వాళ్ళకుంటుంది. ఆ కారణంగానే వాళ్ళకి ఒక్కోసారి ఉద్యమం పీకిపోయినటువంటి ఒక్కోసారి ఏదో రాజకీయ పార్టీ అట్లా కాదు. దానికి తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు కాబట్టి రాజకీయ పార్టీ తెలంగాణ ముందు తీసుకున్నాయి. తెలంగాణ ప్రజల కోరికల మీద ప్రయాణాలు లేదు, ప్రాంతం మీద ప్రయాణాలు. రాజకీయ పార్టీలకు ఆ స్వార్థం ఉంటుంది. తెలంగాణ ఉద్యమకారులుగా ముఖ్యంగా కొత్తగా తెలంగాణ నెటిజన్స్ ఫోరం తోటి ఉద్యమంలో పనిచేస్తున్న అందరికీ ఉద్యోగంలోకి ఆహ్వానం పడుతున్నాయి. ఖచ్చితంగా మీరు చేయగలిగే రూపాయలు ఇంకా చాలా ఉంది. ఇన్నోవేటివ్